నమస్కారము. ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు. ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిననమాట. ఒక ఆమె, మా హిందూ ఆమె ముస్లిమ్స్ వాళ్ళని ఎగతాళి చేసిందనమాట. పందులు కన్నట్టు, పంది పిల్లలు కన్నట్టు ముస్లిం దాంట్లో పిల్లల్ని కంటారు అని అన్నది. దయచేసి అలా మాట్లాడకండి, తప్పుగా మాట్లాడకండి ముస్లిమ్స్ వాళ్ళని. ఎందుకంటే మనం కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారనమాట. వాళ్ళ ఇష్టం అది, కానీ పంది పిల్లలు అలా అనకూడదు. ఇంకొకటి, ఆమె అన్నందుకు ఒక ముస్లిం సోదరుడు ఏమన్నాడంటే, మేము సత్తా ఉంది కన్నము అంటున్నారు. ముస్లిం సోదరన్న, నేను ఒకటే చెప్తా, మీకు సత్తా ఉంది కన్నము అంటున్నారు కదా, మాకు సత్తా ఉంది. మేము వ్యవసాయం చేసిన పంట పండించింది మీరు తింటున్నారు. బర్రెలను కాసేది హిందువే, మేకలు కాసేది హిందువులే, ఆవులను కాసేది హిందువులే. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నెయ్యి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సత్తా ఉంది కాబట్టి వ్యవసాయం చేస్తున్నాం. మీకు సత్తా ఉందా వ్యవసాయం చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి. హిందువు కష్టపడి సంపాదించి అన్నీ ఇట్లా పెడుతూ ఉంటే మీరు తింటున్నారు. రైతు పండిస్తుంది అంటే మాకు సత్తా ఎంత ఉందో. మీ దాంట్లో ఒక్కరన్నా వ్యవసాయం చేసిండ్రా? మేకలు కాసిండ్రా? ఆవులను కాసిండ్రా? బర్రెలను కాసిండ్రా? ఇంకా చాలా ఉన్నాయి భూమి మీద. అన్నీ సత్తా మా దగ్గర ఉంది. తప్పుగా మాట్లాడితే క్షమించండి.